హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇది మీరు జడ్జ్ చేయొచ్చు. 2 కెమెరాలు ఒకసారి రికార్డ్ చేస్తాను మీకు. DJI Osmo Pocket 3 ఒకటి అండ్ Canon M50 Mark II. ఇది చూస్తే Canon M50 Mark II ఇప్పుడు షూట్ అవుతుంది. ఇప్పుడు DJI Osmo Pocket 3లో రికార్డ్ అవుతుంది. దీనికైతే ఫేస్ ట్రాకింగ్ ఉంది. దీనికైతే ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది, కానీ నేను ఎటు తిరిగితే అది తిరగదు. అది గింబల్ కాబట్టి ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. Canon M50 Mark II అది గింబల్ కాబట్టి నేను తిరుగుతున్నాను చూడొచ్చు. దీంట్లో మీకు ఫేస్ అవుట్ అవుతుంది, కాకపోతే గింబల్లో మాత్రం క్లియర్గా కనపడతాను నేను చూడొచ్చు. ఎందులో క్లారిటీ ఎలా ఉందో. సన్ అయితే కరెక్ట్గా మీకు చాలా బాగున్నాడు. ఇప్పుడు మీకు మా అపార్ట్మెంట్ బైక్ తీస్తాను అన్నమాట, చూడొచ్చు. దూరం పెడతాను. ఎందులో మీకు పిక్చర్ క్వాలిటీ ఉంది. రెండింటిలోంచి కూడా ఆడియో మైక్ అనేటువంటిది ఇన్బుల్ట్ మైకే ఉంది. గింబల్లో అయినా అదే మీకు DJI Osmo Pocket 3లో అయినా ఇన్బుల్ట్ ఆడియో మైకే ఉంది. అలాగే Canon M50 Mark II కూడా ఇన్బుల్ట్ మైక్లోంచి రికార్డ్ అవుతుంది. సార్ జడ్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను దూరం పెడతాను. దూరం పెడుతుంటే మీకు ఎంత బాగా ఉంది. నేను దూరం పెడతా ఉన్నా సరే ఇక్కడ చూడొచ్చు మీకు. ఇప్పుడు నేను మీకు అవుట్ అవుతాను. మాత్రం చూసుకుంటే DJI Osmo Pocket 3లో అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా నీట్గా మనం దీంట్లో రికార్డింగ్ అయితే అవుతుంది. లైటింగ్ ఎక్కువగా ఉన్న కారణం చేత స్ట్రైట్గా చూడలేకపోతున్నాను. ఇది కొంచెం ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అయినా నేను మీకు చాలా క్లియర్గానే కనపడుతున్నాను అనుకుంటున్నా. కొంచెం కళ్ళు చిట్లించి వస్తున్నాను, చూసారా? కళ్ళు కొద్దిగా చిట్లించి చూస్తున్నా. సన్ ఎఫెక్ట్, బికాజ్ ఆఫ్ సన్ ఎఫెక్ట్. సూర్యుడు కొద్దిగా స్ట్రైట్గా కొంచెం కంట్లో ఫోకస్ బాగా పడుతుంది అన్న ఫీలింగ్ ఉన్న కారణం చేత ఈ రకంగా చూడడం వస్తుంది. మనకి ఆపోజిట్లో సన్ ఉన్న కారణం చేత ఇప్పుడు మీకు చేత్తో పట్టుకుంటా రెండు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు కూడా నేను మీకు చేత్తో పట్టుకుని నడుస్తున్నా. చూసుకుంటే గింబల్ కనపడుతోంది. ఈ పక్క చూసుకుంటే Canon M50 కనపడుతోంది. రెండు చేతుల్లో రెండు పట్టుకున్నా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు జడ్జ్ చేయండి, ఏది బాగా ఉంది. గింబల్ క్వాలిటీ బాగుందా, లేకపోతే Canon M50 Mark II బాగుందా, ఒకసారి జడ్జ్ చేయండి. మీకు దీంట్లో చూసుకుంటే మీకు ఫేస్ ట్రాకింగ్ రెండింటిలోనూ ఉంది. ఈ Canon M50 Mark II చూసుకుంటే ఐ ట్రాకింగ్ ఉంటుంది, ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది. ఇక్కడ గింబల్లో మాత్రం చూసుకుంటే ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది. కాకపోతే మనం ఎటు కదిపితే అటు మూవ్ అయిపోతూ ఉంటుంది. చూడొచ్చు ఓ పక్కనే Canon M50 Mark II ప్లస్ మూవ్ చేస్తాను ఉన్నా సరే మీకు చాలా నీట్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. దీంట్లో చూసుకుంటే దీంట్లో కూడా నా ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది, కాకపోతే అది ఎగ్జాక్ట్గా ఐ క్యాచింగ్ ఫేసు రెండు కూడా ఇన్బుల్ట్ కెమెరాతో వస్తున్నాయి. వాయిస్ అయితే మాత్రం చూడొచ్చు. ఈ రకంగా రెండింటిది కూడా చాలా క్లియర్గా మీకు ఇన్బుల్ట్ మైక్ తోటే రికార్డింగ్ అవుతుంది ఫ్రెండ్స్. రెండు కూడా ఎదురెదురుగా పెట్టారు మీకు. రెండు చేతుల్లో రెండు ఉన్నాయి. ఒక చేతిలో కెమెరా ఉంది, ఒక చేతిలో చూసుకుంటే మీకు గింబల్ ఉంది. DJI Osmo Pocket 3 ఉంది. ఇది ఫ్రెండ్స్, మీకు రెండింటిలోనూ కూడా ఏది క్వాలిటీ బాగుందో ఒకసారి మీరే జడ్జ్ చేయండి. రెండు ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రెండు ఒకచోటే ఉన్నాయి. ఒకే లెవెల్లో పట్టుకున్నాను చూడండి రెండింటి క్వాలిటీ కూడా. ఇప్పుడు నేను ఈ యొక్క ఫ్లాట్లోంచి కింద దిగుతున్నా, కిందకి నడిచి వెళ్తున్నాను. రెండు కూడా ఫేస్ ట్రాకింగ్ అవుతున్నాయి, ఐ ట్రాకింగ్ అవుతున్నాయి చూడొచ్చు. దీంట్లో అయితే Canon M50 అయితే లైట్ చాలా బాగా తీసుకుంది. వెంటనే గింబల్ కొద్దిగా స్లోగా తీసుకుంది, కానీ మీరు వెంటనే రెండు కూడా క్యాచ్ చేయొచ్చు. ఏ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరు జడ్జ్ చేయండి ఫ్రెండ్స్. ఆటో ఫోకస్ కానీ లైటింగ్ సెటప్ కానీ ఏది ఎట్లా ఉంది ఏంటి అనేది మీరు వెంటనే క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్.
హలో ఫ్రెండ్స్, ఇది నా సెల్ఫీ వీడియో అన్నమాట. ఇది DJI Osmo Pocket 3 నుంచి తీస్తున్నాను. వాయిస్ కూడా ఇన్బుల్ట్ రికార్డింగ్ అవుతుంది, విండింగ్. అలాగే దీని యొక్క క్లియరెన్స్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి జడ్జ్ చేయండి. ఇది నా కెనాన్ M50 Mark II. ఇన్బుల్ట్ మైక్ నుంచి ఆడియో కూడా వస్తుంది. విండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, గాలి ఎక్కువగా వేస్తుంది. అయినా కానీ